వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది దాదాపుగా 5 ఏళ్ల నుంచి, అంటే 2020 ఎండింగ్ నుంచి 2021లో కూడా దీనికి సంబంధించి చాలా మాట్లాడడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి వెల్ఫేర్ గ్రూప్ అనేది ఒకటి పెట్టి దాని నుంచి డిపాజిట్లు గుంటూరు, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, అలాగే ఒరిస్సా, అనేక చోట్ల, ఈవెన్ తెలంగాణలో కూడా అనేక చోట్ల కూడా ఈ ఫండ్ వసూలు చేశారు. దీన్ని చేసి మొత్తం 3,000 కోట్ల కుంభకోణం చేశారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి అవుతుంది. అప్పట్లోనే ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు ఇది ఉందంటే రిలేటివిటీ ఒక 2 కేసులు చెప్పుకోవాలి. ఒకటి, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు. హైదరాబాద్ నుంచి ఎలాగైతే ఆయన కిడ్నాప్ చేసి తీసుకొచ్చారో ఇక్కడికి అనే దాని మీద అప్పట్లో ఇది కూడా చాలా సంచలనమైంది. ఏంటంటే ప్రొసీజర్ డిఫరెన్స్ అనేది అరెస్ట్ చేయడంలో. ఒరిస్సా పోలీసులు వచ్చారు, మల్లప్రసాద్ని అరెస్ట్ చేశారు, కోర్టులో హాజరు చేశారు విశాఖలోనే ఎక్కడో. అక్కడి నుంచి ఒరిస్సాకి తీసుకుని వెళ్ళారు. అది కదా ప్రొసీజరు. మరి రఘురామకృష్ణరాజుని కనీసం ఇష్టం వచ్చినట్టు వెళ్ళి తీసుకొని వచ్చేసారు తప్పితే ఇంకేం లేదు కదా, ఏకపక్షంగా తీసుకుని అన్నటువంటి పాయింట్లో ఇది స్టార్ట్ అయిందంటే అప్పటి నుంచి కూడా ఈ వెల్ఫేర్ గ్రూప్కి సంబంధించి అప్పటి నుంచే ఈ కేసు, ఇందులో అరెస్ట్ అవ్వడాలు, మళ్ళీ బెయిల్ రావడాలు, రిలీజ్ అవ్వడాలు ఇవన్నీ కూడా అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇందులోకి ఎంటర్ అయింది, మనీ లాండరింగ్ అనేటువంటి దీనికి సంబంధించి. సో విజయప్రసాద్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, దీనికి సంబంధించి ఆర్థిక అక్రమాలు, వీటన్నిటి మీద, ఆయన నివాసాలు, వ్యాపార కార్యాలయాలు, వీటన్నిటి మీద కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు దాడి చేసింది. మొత్తం 3,000 కోట్ల విలువైనటువంటి భారీ కుంభకోణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, ఇక్కడ ఏజెంట్లను పెట్టుకొని మరి వేలాది మంది దగ్గర నుంచి డిపాజిట్లు ఇవన్నీ కూడా వసూలు చేశారు 100 కోట్లలో. అక్కడి నుంచి ఇంకా వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు. జస్ట్ లైక్ అనదర్ అగ్రిగోల్డ్ ఇష్యూ లాగా. సో గతంలో సిబిఐ, ఒరిస్సా సిఐడి వీళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు ఇదంతా కూడా చేశారు. అలాగే ఈ మొత్తం అంతా అమౌంట్లు ఎక్కడికి వెళ్ళాయి ఏంటి అనే దాని మీద ప్రాథమిక నివేదిక వేరే వ్యాపారంలోకి మళ్లించేశాడు, అక్కడి నుంచి ఇంకా రాలేదు అన్నటువంటి పాయింట్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతా అయింది. కాకపోతే ఏంటంటే 2019-24లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి అక్కడ మరి ఏం మేనేజ్ చేశారో, ఎలా చేశారో తెలియదు, మొత్తానికి బయటకు వచ్చారు. ఈ బినామీ కంపెనీలు ఇవన్నీ కూడా దీంట్లోకి వచ్చేసరికి మనీ లాండరింగ్ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయేమో, దీనికి సంబంధించి మొత్తం నిగ్గుదేల్చాలని ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయటకు వచ్చింది. ఇప్పుడు మొత్తానికి వెళ్ళి చేస్తారు, దాడులు చేస్తారు, ఆధారాలు ఉన్నాయా లేదా ఇది అంటే. మరి 5 ఏళ్ల నుంచి కూడా మరి సిబిఐ కానీ, లేదంటే ఒరిస్సా సిఐడి కానీ, ఏపీ సిఐడి ఏం చేస్తుంది, తెలంగాణ సిఐడికి దీని మీద ఏం కంప్లైంట్లు రాలేదా? అలాగే ఛత్తీస్గఢ్కి సంబంధించి వాళ్ళ కంప్లైంట్లు ఏం రాలేదా? మరి బీహార్ నుంచి కంప్లైంట్స్ ఏం లేవా? సో నేషనల్ లెవెల్లో ఇప్పుడు సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవన్నీ కూడా అయింది. సో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ, మిగతా వాళ్ళని, అలాగే ఉద్యోగుల్ని అందరినీ కూడా ప్రస్తుతానికి లాక్ చేసి ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా, కమ్యూనికేట్ చేయనివ్వకుండా సోదాలు అయితే చేస్తున్నారు. సోదాల తర్వాత మరి ఇందులో ఏముంది, ఎంతకు సంబంధించినటువంటి వివరాలు బయటకు వస్తాయి, బినామీ కంపెనీలు ఏంటి, దీనికి గత 5 ఏళ్లలో ఏమన్నా లింకులు ఏమన్నా ఉన్నాయా ఇతరత్ర వ్యాపారాల్లో, ఇవన్నీ కూడా రావాలి. సో ఈ మళ్ళ విజయప్రసాద్ అనేటువంటి వ్యక్తి అంత ఆషామాషి ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడైనటువంటి వ్యక్తే. ఆయన ప్రభుత్వంలో చాలా కీలకంగా చాలా చేసుకున్నటువంటి వ్యక్తి అని కూడా అంటూ ఉంటారు. బట్ ఇప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది. కాకపోతే మరి ఎప్పటికి ఇదంతా కూడా బయటకు వస్తుంది అనేది మాత్రం తెలియాలి. మొత్తానికి 3,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రావడం ఇప్పుడు వైసీపీ నేతల్లో కాస్త కలకలం. మళ్ళా విజయప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఉత్తరాంధ్రకు సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉంటూ మాజీ ఎమ్మెల్యే ట్యాగ్ ఒకటి ఉంది. సో బాగానే వెనకేశారు. అందులో మరి పార్టీకి ఇతరత్ర ఉన్నటువంటి రాజకీయ నేతలకు ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అన్నటువంటి విషయాలు ముందు బయటికి రావాలి. ఇది దీనికి సంబంధించినటువంటి అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.